సొంత అన్ననే ఎన్ని పోటీ పొడిచింది సార్ ఆవిడ. రేపు పొద్దుట ఆవిడకైతే మాలాంటి వాళ్ళని పడదని నమ్మకం ఏంటి సార్? లాస్ట్ పేరు ఒక్క సెంటెన్స్లోనే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు. ఐకాన్ స్టార్. అదే అమలాపురంలో కొంచెం చిన్న అల్లర్లు జరిగినాయండి, కేసుల విషయాల్లోనూ వాళ్ళని ఇరికించడాలు అవన్నీ కొన్ని అమాయకులు ఇరికించారండి. పవన్ గారు ఇంట్లో పిల్లం బిడ్డలనే సరిగ్గా చూసుకోరు సార్. మా ప్రభుత్వాన్ని ఏం చూస్తారో మా అక్క చెల్లెమ్మలు ఏం పట్టించుకుంటారు సార్. బాగుంది, పథకాల విషయం అయితే బాగుంది. ఇక్కడ లోకల్గా అయితే కొంత మంత్రి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అంటే ఇబ్బందులు అంటే ఏంటో కొంచెం చెప్పండి, పర్లేదు. సినిమా డైలాగులు అండి, సినిమాలో యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నారు కదండి. ఒక నమస్కారం కూడా ఆయన సరిగ్గా పెట్టట్లేదు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం అమలాపురం వెళ్తున్నాము. ఎలక్షన్ల సందర్భంగా అమలాపురం ప్రజలతోటి మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నది ఇస్తున్నాను. తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో చేసుకోండి. పదండి అమలాపురం ప్రజలతో మాట్లాడదాం. మేడం, మీ పేరు? రేవతి అండి. ఓకే, ఇక్కడ అమలాపురం? అవునండి, అమలాపురం. బిజినెస్ బుటీక్ అనుకుంటా. అవునండి, బుటీక్. మేడం, ఎలక్షన్లు వస్తున్నాయి. 2019 నుంచి 24 దాకా వైసీపీ ఇక్కడ అమలాపురంలో పాలించింది. ఎట్లా చేశారు ఎమ్మెల్యే గారు? బాగుందండి, చాలా బాగుంది. బాగుంది అంటే ఏం చేశారు? సంక్షేమ పథకాలు ఏమైనా చెప్పగలరా? యాక్చువల్గా జగన్ గారి ఆలోచనలు బాగున్నాయి. ఎస్పెషల్లీ అకాడమిక్స్ వచ్చేసరికి చాలా మంచి స్టెప్స్ వేశారు ఆయన. ఎక్కడో ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలు కూడా వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేంత రేంజ్కి వెళ్ళారు. అండ్ ఈవెన్ యుఎస్ ఫారం మీటింగ్స్ కూడా వెళ్తున్నారు కదా, అవన్నీ చూస్తున్నాం మేము. మేబీ నాకు అనిపించింది, మేము అప్పుడు ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి మనం జగన్ గారిని గెలిపించుకోలేదు. అప్పట్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఏం చేయగలరు, ఆంధ్ర అప్పుల పాలైపోద్ది, ఇంకేం లేదు, కొత్తది కాబట్టి చాలా భయపడి ఆయన గెలిపించుకోలేదు. కానీ అసలు ఎక్కడ కూడా ఆయన కొత్త అనేది లేకుండా చాలా ప్లానింగ్గా అన్ని ప్రతిదీ పెన్షన్ ఇవ్వడం దగ్గర ఇంటికి వచ్చి ఇస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ అకౌంట్ హోల్డర్కి వచ్చి పడుతున్నాయి. ఎవరికి రావాలో డబ్బులు మధ్యలో ఎవ్వరూ తినకుండా. అదే ఆయన సింగిల్ ఏమంటారు ఫస్ట్ టైం సీఎంగా ఉండే ఇలా చేశాడు అంటే ఆయన మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటే ఇంకెంత బాగా చేస్తాడు. ఎస్పెషల్లీ అకాడమిక్స్ అయితే నాకు చాలా నచ్చిందండి. మీరు ఇందాక ఇంటికి వచ్చి పెన్షన్ అన్నారు, వాలంటీర్ల గురించి మాట్లాడు. నిజంగా వాలంటీర్ వ్యవస్థ బాగుందా? బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే జాబ్లెస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి జాబ్ దొరికింది. ఎంత జెన్యున్గా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ట్రస్ట్ వర్తీ కదా, వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు అంటే అది చాలా బాగుందండి. ఆ సిస్టమ్ని ఫాలో అయ్యి మన పక్కనున్న స్టేట్స్ కూడా ఫాలో అవుతున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. నాకు తమిళనాడులో ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు పర్సనల్గా నాకు మీది ఏదైతే ఉందో అది మాకు చాలా నచ్చింది, మేము జగన్ ఫ్యాన్స్ అయ్యామని చెప్పి ఆ సిస్టమ్ని మేము ఫాలో అవ్వాలని మా గవర్నమెంట్ కూడా అనుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈవెన్ అది చాలా బాగుంది, ఫాలో అవ్వాలని. మొన్న అనుకుంటా ఇక్కడ తెలంగాణలో కూడా ఒక మంత్రి గారు చెప్పారు, తెలంగాణలో కూడా తీసుకొస్తాము. కంపల్సరీ అందరూ ఫాలో అవుతారండి. బట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదో అనాలి కాబట్టి అంటున్నారు, అందరూ అన్నారు అని చెప్పి మనం దాన్ని ఇంకా వెనక్కి లాగడం కాకుండా అదే మేడం గ్రహించాలి. నేను అదే అడగాలి. స్టార్టింగ్లో ఏమన్నారు అంటే ఎవరు లేని టైంలో వెళ్ళి ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు. ఈయన పవన్ కళ్యాణ్ ఏమో లేదు అసలు ఆడవాళ్ళని ఎత్తుకపోతున్నారు ఆయన. వినమండి అలాంటివి, వాళ్ళు ఎన్నన్నా వాళ్ళకి ఖాళీగా ఉండి అలాంటివి అంటున్నారేమో. అంటే అట్లీస్ట్ ఆ మాట మీద నిలబడకుండా ఇప్పుడేమో అదే వాలంటీర్లకి 10,000 ఇస్తాము, వాళ్ళే మంచోళ్ళు అంటున్నారు. అవును, ఇప్పుడు జగన్ ఏదైతే తీసుకొచ్చాడో దాన్నే మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టుకుని వాళ్ళు గెలవాలనుకుంటున్నారు కదండి. అలాంటప్పుడు కొత్త వాళ్ళు ఎందుకు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కదా, ఏదైతే చేస్తానన్నాడో చేశాడు. ఆ మేనిఫెస్టోని ఆయన ఫాలో అయ్యి అందరికీ అందేలా చేశాడు. ఆయనే చేస్తే ఇంకొంచెం బాగా చేస్తాడు కదండి. ఫ్రీ బీజ్ అని చెప్పేసి ఒక టర్మ్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, రేవడి అని చెప్పేసి హిందీలో. అయితే ఫ్రీ బీజ్ ఇవ్వకూడదు పేదవాళ్ళకి అని చెప్పేసి, అంటే ప్రజలకి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఫ్రీ బీజ్ అన్నది ఆఫర్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? అర్థం కాలేదు. అంటే ఫ్రీగా ప్రజలకి ఏది ఫ్రీగా ఇవ్వకూడదు అని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూటమిలో భాగం కదా బీజేపీ. జరిగేది ఎప్పుడు కూడా నేను కొన్ని ఎలక్షన్స్గా నేను చూసేది, ఎలక్షన్లో ఓట్లు రావడం కోసం ఏదన్నా చెప్తారండి, ఇది చేస్తాం అది చేస్తామని. అందులో కొన్ని మాత్రమే జరుగుతాయి అనేది మా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంది ఇప్పటి వరకు. బట్ జగన్ గారు, నేను ఇప్పటి నుంచి ఇది వరకు నాకు పాలిటిక్స్ ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఆయన చేసే విధానం చూసి నేను ఫ్యాన్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో అది మ్యాక్సిమం నిలబెట్టుకోవడానికే ప్రయత్నించాడు, కానీ ఏది అబద్ధంగా నేను ఇది చేస్తాను చెయ్యను అలా ఏది చేయలేదు ఆయన. సో ఫ్రీగా ఇస్తాడు అన్నాడు అంటే ఆ
నెసెసిటీ ఉంది అక్కడ. ఆయన పాదయాత్రలో తెలుసుకున్నాడు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, తెలుసుకుని అవి మనకి ప్రొవైడ్ చేశాడు. ఈవెన్ యుఎస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ కాదండి. యుఎస్ సిటిజన్ ఉంది, ఎడ్యుకేషన్ ఫ్రీ కదా అక్కడ. ఇప్పుడు అదే ఎడ్యుకేషన్ ఆయన క్వాలిటీగా ఇస్తుంటే తప్పే ఉందండి. అప్పుడు అది ఫ్రీగానే ఇస్తున్నాడు కదా. ఐబీ సిలబస్ తెస్తానని చెప్పాడు. ఐబీ సిలబస్కి lakhs of rupees కావాలండి. ఐబీ సిలబస్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే మా అబ్బాయిని ఐబీలో పెట్టాను నేను. ఇప్పుడు ఓన్లీ అమలాపురంలో ఒకటే స్కూల్ ఐబీ ఉంది, పరంజ్యోతిలో. దానికి మేము చాలా అమౌంట్ పే చేయాలి. ఈవెన్ హైదరాబాద్లో కూడా మినిమం 3 lakhs ఉంటుందండి ఐబీ. ఆ సిలబస్ని గవర్నమెంట్ స్కూల్లో ఆయన ఫ్రీగా పెడతానంటున్నాడు. ఇంకేం కావాలండి? పిల్లలు డెవలప్ అయితే ప్రతి ఇంట్లో ఆ డెవలప్మెంట్ జరిగినట్టే. ఓకే, ఒక విషయం ఏంటంటే కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన వస్తున్నాయి. నిజంగా ఆ కూటమికి ఫ్యూచర్ ఉంటుందంటారా? ఐ డోంట్ థింక్ ఇట్స్. అలా ఏం లేదండి. అలా ఎన్నోసార్లు కలిసి ఉన్నాయి. ఇన్ కేస్ అలా కూటమిలో ఏదన్నా జరిగి వాళ్ళు వచ్చారు అంటే ఇంకో 5 years మేము బ్యాక్ వెళ్ళినట్టే. ఇప్పుడు 5 years ఆల్రెడీ అప్పుడు మేము గెలిపించుకోకపోవడం వల్ల జరగాల్సిన డెవలప్మెంట్ ఏదైతే జరగలేదు, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ అని జరిగి అందరికీ పంచాల్సిన డబ్బులు, అందరికీ ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని చాలా జరిగినాయి. అంటే విడిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అందులో కూడా స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి స్కిల్ స్కామ్ చేసి డబ్బులు తీసేసుకున్నారు తప్పించి మనకి చేసింది ఏం లేదు అందరికీ. ఎందుకు అడుగుతున్నాను నేను అంటే, ఈ కూటమి నిగుతుందా ఫ్యూచర్లో అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధానమంత్రిని కూడా చూడకుండా ఆయన గురించి పర్సనల్గా ఆయన దూషించిండు. ఈవెన్ ఆయన భార్య గురించి కూడా మాట్లాడకూడదు జనరల్గా. పవన్ కళ్యాణ్ కూడా అదే చేసిండు. పాలిటిక్స్ వేరు, మేము ఎప్పుడు చూసే పాలిటిక్స్ అవే. బట్ జగన్ పాలిటిక్స్ వేరండి. జగన్ ఒక మనిషిని టార్గెట్ చేసి ఎప్పుడు ఏ రోజు అనడు. ఖచ్చితంగా అన్నాడు అంటే కారణం కూడా ఉండుంటుంది. అలా అనాల్సి వచ్చి ఉంటుంది. ఆయన్ని కెలిగితేనే కదా ఆయన అంటాడు. బట్ ఇది వేరండి. ఇది నిజంగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆయన మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని ఆలోచించి ఓటేస్తే ఖచ్చితంగా మేమే బాగుంటాం. లేదు గెలిపించుకోలేదంటే ఇంకో 5 years బ్యాక్ వెళ్తామేమో, చెప్పలేం. ఓకే, ఇప్పుడు కొత్తగా షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ, నేను ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, నాకు ఓటేయండి నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నది. ఆమె ఫ్యూచర్ ఉందా? ఇక్కడ లోకల్లో అమలాపురం క్యాండిడేట్ కూడా ఉన్నారు. లేదండి, మేము ఆల్రెడీ జగన్ని నమ్ముతున్నాం, చూసాం. ఈ 5 years ఈవెన్ కోవిడ్ కష్టంలో కూడా ఆయన నిలబడ్డాడు. ఏ స్టేట్ వాళ్ళు ఏ సీఎం చేయండి ఆయన చేశాడు కోవిడ్లో. సో డెఫినెట్గా నమ్ముతున్నాం కాబట్టి ఆయనకే వేస్తాం అంతే. సరే, కానీ ఒక విషయం, ఈ ఫ్రీ పథకాల గురించి ఇందాక అడుగుదాం అనుకున్నాను. ఫ్రీగా పథకాలు ఇస్తారు, ఒక చేతితోటి ఇచ్చి ఇంకో చేతితోటి తీసుకుంటున్నారు, రేట్లు పెరిగినాయి అని చెప్పేసి చాలామంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మనకు ఒక్కటే పెరగలేదు కదండి, పక్క స్టేట్కి వెళ్ళినా కూడా అదే పెరిగింది. అంటే పెరగడానికి కారణం సీఎం కాదు కదండి. రేట్లు ప్రతి చోట పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. అందుకనే ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తున్నాడు కదండి. కష్టపడే వాళ్ళ పోవర్టీ అనేది అయితే లేదండి ఆంధ్రాలో. డబ్బులు లేకపోవడం, తిండి లేకపోవడం లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన అయితే ఉన్నాయి. మిగతావి ఇంకా మిగిలినవి కష్టపడి పనిచేసుకోవడంలోనే ఉంది అంతే. కాకపోతే మొన్న ఒక న్యూస్ మీరు ఉంటారు, కొన్ని హాస్పిటల్స్ వచ్చేసి మేము ఆరోగ్యశ్రీ తీసేస్తున్నాము, మాకు బిల్స్ రాలేదు అని కొన్ని హాస్పిటల్స్ ఎల్లుండి నుంచి అంటే రేపటి నుంచే ఆరోగ్యశ్రీ తీసేస్తున్నామని చెప్పారు. కొంతమంది ఏమో ఇది రాజకీయ ప్రొపగెండా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హాస్పిటల్స్ అవి అంటున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? కామన్గా ఎలక్షన్స్ ముందు ఇలాంటివి ఆల్రెడీ ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ కూడా తీసేశారండి. అది కూడా ఎలక్షన్స్ ముందు కావాలని చేసిందే. ఏదైనా జరగండొచ్చు, కానీ ఏదైనా సెట్ చేసే కెపాసిటీ అయితే ఆయనకు ఉంది. జగన్ అయితే కష్టాల్లో వదిలేడు. ఆయనకి రాజకీయం అనేది ప్యాషన్ ఆయనకి. సో కంపల్సరీ ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేయాలో తెలుసు, చేస్తాడని నమ్మకం మాకైతే ఉంది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా గెలిచిన క్యాండిడేట్ మనం అమలాపురం గురించి మాట్లాడతాము. ఆయన మళ్ళీ గెలుస్తారంటారు? 100% అండి, 100%. ఆయన అందరికీ బాగానే అలవాటు అండి ఆయన. ఎందుకంటే విశ్వరూప్ గారి పేరు చెప్తే కూడా ప్రతి ఒక్కరూ అందరినీ చూశాడు ఆయన. వీళ్ళు వాళ్ళు ఎక్కువ తక్కువ ఎప్పుడూ లేదు, అందరినీ చూసుకున్నాడు. ఫైనల్ క్వశ్చన్, మీ ఓటు ఎవరికి? జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరేంది? నా పేరు ఉండ్రు బాబ్జీ అండి. ఇక్కడ లోకలేనా? లోకల్ అమలాపురం పట్టణం. ఓకే, ఏం చేస్తారు మీరు? నేను ఫ్యాకల్టీగా చేస్తాను. సరే, ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ టీడీపీ వైసీపీ అంటే ఈసారి కూటమి వైసీపీ పోరు మొదలైంది. ఇక్కడ ఏ పార్టీ నెగ్గుతుంది అంటారు? అంటే మీరు క్వశ్చన్ చేస్తున్నారు కానీ ఏ పార్టీ ఎక్కితే ఆల్రెడీ జనాలు అందరిలో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఉంది. ఎందుకు ఉన్నది అన్నది కూడా నేను చెప్తాను. చెప్పండి. ఎందుకు ఉన్నదంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2 phases మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ ఏ ఫ్యాకల్టీగా నా మేనిఫెస్టోని క్లియర్ అబ్జర్వ్ చేశాను. ఆ ఫ్యాకల్టీలు ఏం చెప్పారంటే ఎడ్యుకేషను, హెల్త్ ముఖ్యంగా ఉంటుంది,
ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పాడు. హెల్త్ సంబంధించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అత్యంత అద్భుతం. మొన్న 2 సంవత్సరాలు ఈయన అధికారులు వచ్చిన తర్వాత కంటిన్యూగా 2 సంవత్సరాలు మన కరోనా వచ్చింది. ఆ కరోనా సమయంలో మన తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ ఎవరికాల్లో దూరంగా ఉన్న పరిస్థితి. ఆ టైంలో నేను ఉన్నాను అంటూ ఆయన మానస పుత్రిక అయినటువంటి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించి ఆశా వర్కర్ని ఏఎన్ఎంలని అందరిని పంపించి మనకు వైద్యం చేయడం జరిగింది. అంతేగాక ఎవరైతే టెస్ట్లో వచ్చి పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ మాకు దగ్గరలోనే బాడుస్కూర్ అనే గ్రామం ఉంటుంది. ఆ బాడుస్కూర్ అనే గ్రామంలో కోవిడ్ కేర్ సెంటర్ అని సిసిసి అని పెట్టి అక్కడ అందరిని డంప్ చేసి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టి ఆ ఫుడ్ కూడా ఎలాగంటే న్యూట్రిషన్ ఫుడ్, ఈ హెల్త్కి సంబంధించి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి మమ్మల్ని అందరిని బాగు చేస్తారు. నిజంగా ఆయన చేయకపోతే ఈ రోజున చాలామంది లక్షలాది మంది చనిపోతారండి ఈ రోజున. సరే, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతా. నిన్ననే ఒక న్యూస్ అనేది బయటకు వచ్చింది. హాస్పిటల్ బిల్లులు అనేవి చెల్లించట్లేదు, మేమందరం ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నామని కొన్ని హాస్పిటల్. అంటే కొంతమంది ఏమో అది అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు, కొంతమంది అది ఇది అంటున్నారు. అసలు నిజం మీరు యాజ్ ఎ కామన్ పర్సన్గా మీరేమనుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ అనేది ఆయన ఎప్పుడైతే 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచడం జరిగిందో ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెట్టినాయి. వాళ్ళు దీన్ని ఎట్లా అడ్డుకోవాలన్నది టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. ఆ హాస్పిటల్కి సంబంధించి మీ వైద్యం చేయమని చెప్పి అంటున్నారు. కానీ ఈయన అన్ని రకాల బిల్లులు ఈయన ఇవ్వడం జరిగింది. సరే, ఎడ్యుకేషన్ సిస్టము, మీరు ఫ్యాకల్టీ కాబట్టి అడుగుతా. ఎడ్యుకేషన్ సిస్టంలో కేరళని మించేసింది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కాకపోతే కొంతమంది ఎవరైతే టీడీపీ ఫాలోవర్లు అనుకోండి, లేదా కొన్ని న్యూస్ పేపర్లని ఫాలో అయ్యే వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోవట్లేదు. మీరేమంటారు దీని గురించి? ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగానే మెరుగు అయిందా ఆంధ్రప్రదేశ్లో? ఎడ్యుకేషన్ సిస్టంలో లిటరసీ రేట్ చూసుకుంటే మనకు అర్థమవుద్ది. లిటరసీ రేట్లో మన 29వ స్థానంలో ఉన్న విడిపోయినప్పుడు, మన రాష్ట్రం విడిపోయేటప్పుడు అట్టడుగు స్థానంలో మనం ఉన్నాం. బీహార్ కానీ అడుగు స్థానంలో ఉన్నాం. అటువంటి లిటరసీ రేట్ని ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని 12వ స్థానానికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దానివల్ల ఏంటి కారణం ఏంటంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతుందో నాడు నేడు అనే కాన్సెప్ట్. నాడు నేడు అనే కాన్సెప్ట్ ద్వారా స్కూల్స్ అన్నీ కూడా బాగు చేయడం. ఎవరైతే ఎడ్యుకేషన్కి దూరంగా ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లికి, అమ్మ మీకు పిల్లలకి నేను మావి కింద ఉంటాను, మీరు పిల్లలు పంపించండి, మీకు అమ్మ ఒడి ద్వారా 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తానని చెప్పిన తర్వాత ఈ రోజున ప్రతిపక్ష నాయకులు చెప్తాను అన్నాను, మీరు ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళండి, స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉన్నదో దాన్ని బట్టి చూడండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆయన ఏదైతే ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి ప్రవేశపెట్టాడో మేమందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదవలే, తెలుగు మీడియం చదువుకున్నాం. ఇంగ్లీష్ మీడియంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదివించడమే కాకుండా మాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బెండపూడి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. ఆ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థినులు అమెరికన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అత్యద్భుతంగా ఎంత ఆత్మవిశ్వాసం వచ్చినట్టు మాట్లాడారంటే ఆ పిల్లలు. అది కాదు అభివృద్ధి, అది కాకపోతే వాళ్ళని కూడా చాలా క్రిటిసైజ్ చేశారు, వాళ్ళ మీద కూడా మీమ్స్ చేశారు. పాపం వాళ్ళని కూడా అంటే సైకలాజికల్గా చాలా సప్రెస్ చేశారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఎవరైనా ప్రభుత్వానికి మంచి జరిగింది మంచి అని చెప్తే వాళ్ళ వెంటనే ఆ నెగిటివ్ ట్రోల్స్ జరుగుతుంటుంది. మన మధ్యన అక్కడ గుంటూరు దగ్గర అక్కడ అనుకుంటా ఒక వాలంటీరు, ఒక ఆడావిడ చేయుత వచ్చిన తర్వాత నాకు ఇంత గీతాంజలి అనే ఆమె వచ్చిందని చెప్పి ఆనందం చేస్తే ఆ అమ్మాయిని మీద ట్రోల్ చేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసే కారకులు కూడా వీళ్ళు అయ్యారు. అందువల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్ ఆయన ఇంగ్లీష్ మీడియం తీసుకోవడమే కాదు, టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ పెట్టి ఒక పక్కనేమో ఇంగ్లీష్ మీడియం, ఆ మాస్టర్ ఇంగ్లీష్ మీడియం అర్థం కాకపోతే దానికి సంబంధించి తెలుగు మీడియం ఇవ్వడం. ఈ రోజున ఎడ్యుకేషన్లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి కంచైలే గారిని అడిగినా ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాడు. ఆయన మీరు ఫ్యాకల్టీ కాబట్టి బాగా వివరిస్తున్నారంట. చాలా వివరంగా ఉంది. ఇప్పుడు ఐబీ కూడా వస్తుంది, ఐబీ వస్తుంది, సెంట్రల్ సిలబస్ ఇవన్నీ వస్తున్నాయి. అంతేకాకుండా 8th క్లాస్ చదువుకున్న పిల్లలకి ఇది ట్యాబ్లు ఇవ్వడం ఏంటండి? బైజూస్ కంటెంట్తో కూడినట్టు ట్యాబ్లు ఇవ్వడం ఏంటి?
ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులు పేదలకి మధ్య యుద్ధం అని చెప్పేసి అన్నాడు. అది కొంతకాలం మాకు అర్థం కాలే. నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది. పేదలు చదువుకోకూడదు, పెత్తందారులు మేమే చదువుకోవాలన్న కాన్సెప్ట్తోనే 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఏంటండి? ఎందుకు ట్యాబ్లు వస్తున్నాయి 8th క్లాస్ పిల్లలకి? వాళ్ళు 8th క్లాస్ పిల్లల ట్యాబ్లో అన్నీ కూడా దాంట్లో వేరే అన్నీ చూస్తున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ ఎడ్యుకేషన్ తప్ప వేరే దాంట్లో అవ్వదు దాంట్లో. కానీ మరి ఉన్న వాళ్ళ పిల్లలు అందరికి కూడా లాక్ ఉంటాయి, అన్నీ బైజూస్ కంటెంట్ ఉన్నాయి, లాక్ ఉంటుంది. మరి పిల్లలు వేరే వాళ్ళు కూడా ట్యాబ్లో వాడుతున్నారు కదా, దాంట్లో ఇది ఉండదు కదా, మరి వాళ్ళు పాడైపోయారా అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఈ పేద పిల్లలు చదువుకోకూడదు, వీళ్ళు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలన్న కాన్సెప్ట్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడదాం. వాలంటరీ వ్యవస్థ గలీజు, అసలు చీ అని వాలంటీర్లు పోయే మధ్యాహ్నం పూట ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారని, ఈవెన్ ఆడవాళ్ళు మిస్ అవుతున్నారని పవన్ కళ్యాణ్ అనడము. ఇప్పుడు వచ్చేసి అదే వాలంటీర్లను 10,000 జీతం ఇస్తాము, అది మంచిది అని చెప్పేసి అంటున్నారు. ఏంది ఇది? ఎందుకని మాట మార్చారంటారు? అదే ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిది 2 నాలుకల ధోరణి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఏదన్నమాట అది ఆయన అంటాడు, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే 2 నాలుకల ధోరణి ఏంటి? వాలంటీర్ వ్యవస్థ అనేది వ్యవస్థ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గుమ్మం దగ్గరికి పట్టుకుని వెళ్ళి అవ్వ అయ్యా తాత ఇగో నీకు పెన్షన్ ఇదిగో అని చెప్పేసి 1వ తారీఖున సూర్యోదయం కాకముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందిస్తూ ఉన్నారు. దానికి భయం పట్టుకుంది వాళ్ళకి. భయం పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున? వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తున్నాయి. రేపొద్దున వాళ్ళందరూ కూడా మనకి నెగిటివ్గా ఉంటారు, నెగిటివ్ ఓటేస్తారని చెప్పేసి ఎందుకు భయం పట్టిందంటే మరి ముఖ్యంగా జన్మభూమి కమిటీలు అన్నవి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నాయి. ఆ జన్మభూమి కమిటీలు ఇంట్లోకి వచ్చి మీరు నాకు కొంత అమౌంట్ ఇస్తే నేను ఏదైనా సంక్షేమ కార్యక్రమం రాస్తాను. ఒక ఇల్లు స్థలం ఇవ్వాలన్నా, ఇల్లు ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అంటే అక్కడ ఏం జరిగేది? అవినీతి జరిగేది. ఇప్పుడు ఏమవుతుంది? ఈయన జన్మభూమి కమిటీలు ఎవరు? వాళ్ళ కార్యకర్తలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? వాలంటీర్లు కార్యకర్తలను పెట్టలే. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, చదువుకుని నిరుద్యోగంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచి మీరు నిరుద్యోగంగా ఉన్నారు, మీరు చదువుకోండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, దానికి కావలసినటువంటి ఒక భద్రతగా నేను ఇస్తానని చెప్పేసి గౌరవ వేతనం ఇస్తానని చెప్పి ఆయన గౌరవ వేతనం ఇస్తున్నాడు. ఈరోజే మొన్న 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమం ఉంది. ఆ పెన్షన్ల కార్యక్రమం పోయిన నెలనేమో అసలు ఇవ్వద్దన్నారు. సచివాలయానికి పోయారు ముసలోళ్ళు, పాపం అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ నెలేమో బ్యాంకులలో లైన్ కట్టిర్రు. అంటే పాపం ఏజ్డ్ ఉన్నోళ్ళు, ముసలోళ్ళు, లేవలేని వాళ్ళు వాళ్ళకి తప్పవాయిగా. ఇప్పుడు పెన్షన్లు ఈయన వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నాడు, వికలాంగ పెన్షన్లు ఇస్తున్నాడు, భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు. ఈ పెన్షన్లన్నీ కూడా వాలంటీర్ పట్టుకెళ్ళి ఇస్తే మనకి ఓట్లు పాడవ ఉద్దేశం వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ ఎవరైతే నిమ్మగల్ల రమేష్ అని ఎలక్షన్కి మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ చేశాడు, ఎక్స్ఐఏఎస్ ఎలక్షన్ కమిషనర్ చేశాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళి కోర్టులో కేసు వేయించాడు. కేసు వేసిన తర్వాత ఆయన ఈ వాలంటీర్లు ఇవ్వద్దంటే సెక్రటేరియట్ల దగ్గర తీసుకొచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది చాలామంది చనిపోయారు. నిజంగా వాళ్ళకి నా యొక్క ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు? అలా కాదు, బ్యాంకుల్లో వేయండి అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేస్తారు. బ్యాంకులు వేస్తారు కరెక్టే. పేద ప్రజలకి బ్యాంకులో ఏమైనా అమౌంట్ ఉంటుంది, ఏముంటుంది? మైనస్లో ఉంటుంది. ఒక -3,000, 4,000, 5,000 ఏదైనా మైనస్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు బ్యాంకులో వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డిడక్ట్ అయిపోతుంది. వచ్చినటువంటి 3,000 రూపీస్ కూడా దాంట్లో డిడక్ట్ అయిపోయి వీళ్ళకి అమౌంట్ వచ్చే పరిస్థితి లేదు. ప్లస్ మండుతున్న ఎండలకి యువకులుగా ఉన్న మనమే తట్టుకెళ్ళబోతున్నాం. వాళ్ళు ఎలా తట్టుకుంటారు? తట్టుకోకుండా నిన్న కాక మొన్న మాకు ఇక్కడ మార్కెట్లో ఒక ఆయన చనిపోయాడు. పెన్షన్కి వెళ్తే ఏదో సత్యనారాయణ ఏదో పేరు ఇక్కడ మార్కెట్లో 27th వార్డులో అమలాపురం మున్సిపాలిటీ 27th వార్డులో ఒక అతను చనిపోయాడు. ఇలాగా మనకు తెలియకుండా చాలామంది చనిపోతున్నారు. వాళ్ళ ఉసిరి తీసుకుంటారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. సరే, చివరిగా స్టేట్కి సంబంధించి లాస్ట్ ప్రశ్న. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేయండి, నేను ముఖ్యమంత్రి అవుతా, నాకు కూడా ఓటేయండి అంటున్నారు. ఆమె గురించి ఏమంటారు? ఒక 2 లైన్లో చెప్పండి. షర్మిల గారిని రాజశేఖర్ బిడ్డగా గుర్తించాం, జగన్మోహన్ రెడ్డి చెల్లిగా గుర్తించాం, అంతేగాని షర్మిలగా గుర్తించలే. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఈయన పాదయాత్ర కంటిన్యూ చేస్తుందో కేవలం జగన్మోహన్ రెడ్డి చెల్లిగానే చూసాం.
కానీ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆమె తిరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలా చెప్తుంటే అలా నడుస్తుంది. ఎందుకంటే మేనేజ్ చేయడంలో ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఎవరినైనా మేనేజ్ చేస్తాడు. జడ్జీలు మేనేజ్ చేయగలడు, ఎవరినైనా మేనేజ్ చేసి తన గ్రిప్లో తెచ్చుకోగలడు. షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతుంటే ఏం చెప్తున్నారు, ఒక కోర్టు కేసు ఉంది, ఎవరిది వివేకానంద రెడ్డి గారిని చంపిస్తారు, అది సిబిఐ చేతిలో ఉంది. దాని గురించి మనం మాట్లాడచ్చా? ఈవెన్ కడప కోర్టు కూడా మాట్లాడొద్దాను, మనం మాట్లాడకూడదు. కడప కోర్టు కూడా మాట్లాడేదాన్ని. కానీ వీళ్ళు వెళ్ళి ఆ కేసు గురించి మాట్లాడడం, ఇది మాట్లాడడం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఏమి కాదండి. తెలుగుదేశం పార్టీ షర్మిల గారిని బయట దింపుతుంది ఏంటంటే కేవలం మన వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ని బయటికి తీయడం కోసం, బ్రేక్ చేయడానికి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు ఆయన ఒకే ఒక మాట చెప్తాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మీ కుటుంబంలో లబ్ధి చేకూరుతూనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయదు. మీ కుటుంబాలు అంత అలాగా చెప్పే గట్స్ ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరున్నారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయనకి అలా మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర క్రెడిబిలిటీ ఉంది, ఆయన దగ్గర నిజాయితీ ఉంది, అన్నీ ఉన్నది. కాబట్టి జనాలందరూ కూడా ఆయన అంటబడతా ఉన్నారు. 4 పేర్లు అడుగుతా, ఒక్కొక్క ఒక వర్డ్లో, సెంటెన్స్ కాదు, వర్డ్లోనే మీరు చెప్పాలి. ఫస్ట్ పేరు నారా లోకేష్. ఒక వర్డ్లో రాజకీయానికి పనిచేయడా, పనికిరాడు. సరే, నెక్స్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు బాగు కోసం చూస్తాడు తప్ప ప్రజల కోసం అది చూడటానికి. 3వ పేరు చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి నిజాయితీ కార్యక్రమాలకి అన్నిటికీ ఆయనకి బ్రెయిన్ పని చేయట్లేదు. ఆయన సరిగ్గా చూడలేకపోతున్నాడు, సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ముందు బచ్చ అయిన వాడిని నేను ఈ విధంగా ఎదుర్కొంటున్నాను, అంతమందిని మద్దతు కూడగొట్టుకుని అయినా కూడా పని అవ్వట్లేదన్న ఆలోచనతో ఆయన మైండ్స్ ఎదురుపోయి ఉన్నాడండి. ఆయన లాస్ట్ పేరు ఒక్క సెంటెన్స్లోనే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు. ఐకాన్ స్టార్. థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరేంది? వాసన చెట్టు కుమార్ సార్. మీ పేరేమ్మా? లక్ష్మణ్ సాకలక్ష్మి. ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్ సార్. మీరు కూడా హౌస్ వైఫా? ఇక్కడ అమలాపురం బాడ్స్కూర్ సార్ మాది. అమలాపురం కాన్స్టిట్యున్సీ వస్తుందా? ఎమ్మెల్యే ఆయన వస్తాడా? ఆయన వస్తారు సార్. మీది కూడా సేమ్ అమలాపురం? ఆయన వస్తారు. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఎట్లా చేస్తున్నాడు సంక్షేమం? చాలా బాగా చేస్తున్నారు సార్. ఏమి నచ్చింది మీకు? మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు సార్. మాకు వాలంటరీ ప్రతిదీ ఇంటికి వచ్చి అన్నీ పట్టుకొస్తున్నారు సార్. మాకు అలాగే ఆశా వర్కర్లు అన్నీ బాగా చేస్తున్నారు సార్. మాకు ఏదొచ్చినా ఇంటి వద్దకే వచ్చి అన్నీ చూస్తున్నారు సార్. నాకు రీసెంట్గా ఒంట్లో బాగాలేదు సార్. అప్పుడు కూడా మాకు వాలంటీర్లు మందులు గట్రా ఇంటికి అందజేసి అన్నీ బాగా చూశారు సార్ మమ్మల్ని. సరే, ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికలలో మళ్ళీ ఆయన గెలుస్తాడంటావా? అవును సార్, పక్కాగా గెలుస్తారు సార్. సరే, చంద్రబాబు నాయుడు ఈసారి ఎట్లన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడతా అంటున్నాడు, అవుతుందా? అది జరగదు సార్, జరగదండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారా సీఎం? జగన్మోహన్ రెడ్డి గారే రావాలి సార్. మాకు ఆయనే అన్నగా. ఎందుకంటారు? ఆయన మాకు ప్రతిదీ ఆయనే చేస్తున్నారు సార్. మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమీ రాలేదు సార్. మాకు ఇల్లు కూడా లేదు సార్. చాలాసార్లు ఇల్లు గురించి చాలా కష్టపడ్డాం సార్. మాకు ఈ జగనన్న ప్రభుత్వంలో మాకు ఇల్లు పట్టాలు వచ్చినాయి సార్, లోన్ వచ్చింది, మేము ఇల్లు కట్టుకున్నాము. మా పిల్లం బిడ్డలతో అందరూ సుఖంగా ఉన్నారు సార్ మా ఇంట్లో. సరే, ఇప్పుడు మీకు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఏమన్నా విద్యారంగం మారిందా? చాలా బాగుంది బస్ సార్, చాలా బాగుంది. స్టడీ ఇంగ్లీష్ చాలా బాగా చదువుతున్నారు సార్ పిల్లలందరూ. అమ్మఒడి కానుకలన్నీ బాగా వేస్తున్నారు సార్. అమ్మఒడి వస్తుంది సార్. మరి ఫైనల్గా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు? చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. సరే, ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఏమైనా స్కూళ్ళు మారినాయా? స్కూల్ చాలా బాగా మారినాయి సార్. మా పక్కనంతా స్కూళ్ళు మేడంలు మొత్తం అంతా పిల్లల్ని చాలా బాగా చూస్తున్నారు సార్. ఇదివరకు అసలు చూసేవారు కాదు సార్. కూలిపోయిన స్కూళ్ళు ఉండి సార్ ఎక్కువ. జగనన్న గారు వచ్చాక రైతు భరోసాలు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, స్కూళ్ళు అన్నీ పక్కగా కట్టించారు సార్. మారినాయమ్మా స్కూల్? ఏమైనా మారినాయా? స్కూల్ చాలా బాగుందండి. స్కూల్ అమ్మఒడి వస్తుందండి. ఓకే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నారా లోకేష్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన పేరు విన్నారా? లోకేష్ గారు మాకు ఇష్టం ఉండదు సార్. అయినా ఆయన రారు సార్ అసలు. ఇంకో పేరు అడుగుతా, పవన్ గారు ఇంట్లో పిల్లం బిడ్డలనే సరిగ్గా చూసుకోరు సార్. మా ప్రభుత్వాన్ని ఏం చూస్తారో మా అక్క చెల్లెమ్మలు ఏం పట్టించుకుంటారు సార్.
అంతే అంటారు. ఆయన చూసుకోవట్లేదా పిల్లల్ని పట్టించుకోరు సార్. ఆయన అప్పుడే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆయన బిడ్డలనే పక్కన పెట్టారు. అలాంటిది మా అక్క చెల్లెమ్మల్ని ఒక్కొక్క పెళ్ళిళ్ళు చేసుకుని బతికేటోళ్ళు మమ్మల్ని ఏం చూస్తారు సార్ మమ్మల్ని. అంతే అండి సార్. సరే, చంద్రబాబు నాయుడు మీద మాకు ఎలాంటి ఒపీనియన్స్ లేదు సార్. ఎందుకంటే మాకు ఇన్నిసార్లు గెలిచినా కానీ మాకు ఎలాంటిది చేయలేదు సార్. మాకు అసలేని అది ఈ అన్నగారు వచ్చాక మాకు బాగా చేశారు. లాస్ట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంత ఇస్తూ ఉన్నారు సార్. మాకు గుండెల్లో ఉన్నారు సార్ ఆయన. ఎందుకున్నాడు? ఎందుకంటే మాకు ప్రతిదీ ఆయన ఇంటి వద్దకు తీసుకొస్తున్నారు సార్. ఇంటి వద్దకు తీసుకొచ్చి రేషన్ అని, తర్వాత రైతు భరోసా అని, హాస్పిటల్ అని, ప్రతిదీ మందులు కావాలితే ఇంటికి వస్తాయి సార్. మాకు తర్వాత రేషన్ ఇంటికి వస్తుంది సార్. మాకు ఏదన్నా ఇదివరకు ఎక్కడన్నా ఏమన్నా చేయించుకోవాలంటే పంచాయతీల దగ్గరికి ఇట్ల చుట్టూ తిరిగివ్వాల్సి వచ్చింది సార్. మాకు వాలంటీర్లు అంటున్నారు, బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు సార్. కాకపోతే ఆ వాలంటీర్ల వల్ల నష్టము, ఆ వాలంటీర్ని తిట్టిండు చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం పూట వెళ్ళి ఆడవాళ్ళ తలుపులు కొడుతున్నారు అని చంద్రబాబు నాయుడు అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో అసలు ఆడవాళ్ళని మొత్తం ఎత్తుకపోతున్నారు వాళ్ళే అని చెప్పేసి పవన్ కళ్యాణ్. అసలు అట్లా జరుగుతుందా? అసలు అలాంటి మా పక్కన ఏం జరగలేదు సార్. మరి ఇంతవరకు అలా జరిగినట్టు మా పక్కన ఎక్కడ మేము వినలేదు సార్. మరి అప్పుడు అట్లా అన్నారు, ఇప్పుడేమో వాలంటీర్లే మంచోళ్ళు, 10,000 ఇస్తాం వాళ్ళకి జీతం అంటున్నారు. ఎందుకు అలా కాదు సార్. ఇప్పుడు వాలంటీర్లే వద్దన్న వాళ్ళు రేపు 10,000 ఇస్తాయండి, 25,000 ఇస్తాయండి సార్. ఆయన తీసుకొచ్చారు, అన్నగారు తీసుకొచ్చారు, జగన్ అన్నగారు తీసుకొచ్చి పెట్టారు సార్. మాకు ఆయన 5,000 కాదు కదా, 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళు చక్కగా వర్క్ చేశారు సార్. ఇవాళ 10,000 ఇస్తానంటున్నారు. వాళ్ళ వర్క్ని బట్టి ఈయన ఇస్తానంటున్నాడు. ఎందుకంటే మాకు వాలంటీర్లు కావాలంటున్నాం కదా సార్ మేము. అందుకనేసేసి ఆయన కోట్ అయితే మాకు ఇస్తామని ఎర చూపించున్నారు. అలాగంతే సార్. మాకు అంతే సార్. సరే, ఇప్పుడు మేనిఫెస్టోలో ఆయన కూడా చాలా పథకాలు ఇస్తా అంటున్నాడు, చాలా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన నమ్ముతారా ప్రజలు? మేము నమ్మం సార్. ఎందుకమ్మా? ఎందుకంటే ఇది వరకు చాలా చేశారు సార్ ఆయన. అయితే ఇస్తానన్నా ఇవ్వలేదు సార్. ఆయన వీళ్ళకి సాయం చేస్తానన్నారు సార్, చేయలేదు సార్. అలాగే డోక్రా గ్రూప్కి సాయం చేస్తానన్నారు సార్, అలాంటి చేయలేదు సార్. అసలేని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. ఆయన ఎన్ని చేశారు సార్. మాకు రైతులకి భరోసా ఇచ్చారు సార్, అవి తీర్చారు ఆయన. అలాగే మా అక్క చెల్లెమ్మలకి ఇది డోక్రా రుణమాఫీ అన్నారు సార్. ఆయన వచ్చిన కాడ నుంచి మాకు రుణమాఫీ కొట్టాడు సార్. కొట్టారు సార్. సరే, ఫైనల్గా ఒక విషయం, షర్మిలమ్మ కూడా వచ్చింది, నాకు కూడా ఓట్లేండి, నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నది. మరి కాంగ్రెస్ పార్టీకి వేస్తారా? ఏం సార్, మేము సొంత అన్ననే ఎన్ని పోటీ పొడిచింది సార్ ఆవిడ. రేపు పొద్దుట ఆవిడకైతే మాలాంటి వాళ్ళని పడదని నమ్మకం ఏంటి సార్. అంతే అండి సార్. ఈ వెన్నుపోటు అన్నవాడు ఆంధ్రప్రదేశ్ అసలు వదిలిపెట్టిపోతలేదా? పోదు సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈమెకి వచ్చిందా? అంతే అండి సార్. ఎందుకంటే సొంత అన్న దగ్గర ఉండి ఎన్నిపోటు పడుతుంది సార్ ఆవిడ. మరి ఎన్నిపోటే కదా సార్. సొంత అన్నను వదిలేసి పక్క పార్టీలోకి జాయిన్ అవ్వింది. రేపు పొద్దుట మమ్మల్ని కష్టపడి ఓటేస్తుంది సార్. మమ్మల్ని వదిలేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళదని నమ్మకం ఏంటి సార్ మాకు. జగన్ అన్న అయితే అలా చేయరు సార్. ఫైనల్గా అమ్మ, అమలాపురంలో మీ ఓటు ఎవరికి? జగన్ అన్నకి సార్. మీ ఓటు ఎవరికి? జగన్ అన్నకి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అన్న, మీ పేరేంది? నా పేరు మురళి అండి. ఏంటంటే గట్టి మాట్లాడు. మురళి అండి. మురళి గారు, ఓకే. ఇక్కడ అమలాపురమేనా? అవునండి, అమలాపురం. ఏం చేస్తారండి? నాది కంప్యూటర్ బిజినెస్. సరే, ఎలక్షన్లు వచ్చినాయి, మీ లోకల్ అమలాపురం ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు? 5 ఏళ్ళ నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు విశ్వరూప్ గారు? యాక్చువల్గా మా ఒపీనియన్ ఏంటంటే, మేజర్గా 2 సంవత్సరాల కరోనా పోయటం వల్ల పోయింది, కానీ 3 ఇయర్స్లో విశ్వరూప్ గారు అయితే చాలా ఇతర సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్ల విషయాలు, ఒకటి తాగునీటికి సంబంధించిన విషయాలు అయితే ఏంటి, మిగతా అయితే మాత్రం టౌన్లో అయితే అంతా బాగానే ఉంది. పెద్దగా అయితే ప్రాబ్లమ్స్ లేవు. ఏదో చిన్న చిన్న మిస్టేక్స్, కొద్దిగా డంపింగ్ యాడ్ ఇష్యూస్ కూడా రెక్టిఫై అయిపోయినాయి. ఆయన అయితే కంప్లీట్గా అయితే ప్రజల కోసమే పనిచేశాడు. మా ఒపీనియన్లో అయితే ఆయన అయితే చాలా బాగా చేశాడు. సరే, మళ్ళీ ఈసారి పోరు మొదలైంది వైసీపీ టీడీపీది. అంటే టీడీపీ అంటే కూటమి. ఈసారి ఎవరు గెలవబోతున్నారంటారు? ఈసారి పక్కాగా వైసీపీ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు అంత నమ్మకంగా? ఎందుకంటే నమ్మకంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. నెక్స్ట్ మనం 2 చూసుకున్నామంటే, పేదలకి ఏదైతే ఉన్నదో పంచిపెట్టమంటే ఐ మీన్ వాళ్ళకి సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈయన గవర్నమెంట్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరింది. నేను గట్టిగా నమ్మకం ఏంటంటే, ఎప్పుడైతే రూరల్ అయితే ఎవరైతే పేదల దగ్గర డబ్బులు ఎక్కువ అంటే ఐ మీన్ సంక్షేమ పథకాలతో వాళ్ళు అభివృద్ధి చెందడానికి ట్రై చేస్తారో, అది మళ్ళీ లోకల్ మార్కెట్లకే వస్తుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ మళ్ళీ తిరిగి రీసైకిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లు అంటే ఒక పెత్తందారుల దగ్గర ఉండేది ఎక్కువ. అంటే ఒక ఇసుక అని, ఈయనని, రియల్ ఎస్టేట్ అని, ఈ సెగ్మెంట్లో నుండి
మిగతా వాళ్ళ దగ్గర అయితే డబ్బులు లేవు నా ఒపీనియన్ ప్రకారం. అయితే ఈయన చేసే సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగం ఎక్కువ. దాన్ని బట్టే కూడా ఈసారి వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని నా అభిప్రాయం. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడడానికి ముందు నేను ఒక ప్రశ్న, మీకు సంక్షేమ పథకాలు ఏమి అందుతున్నాయి, ఏమైనా అందుతున్నాయా? మాకు సంక్షేమ పథకాలండి అందుతున్నాయండి. ఒక్క పేరు చెప్తారా? మా అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. అదొకటి. ఏం పెన్షన్లు ఏం రావట్లేదా మీ ఇంట్లో పెద్దోళ్ళకి? లేరండి, పెద్దోళ్ళు లేరు. ఓకే, ఫైనల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్కి వద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా మెరుగైంది. కేరళని కూడా వెనక్కి నూకేసి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంది అంటున్నారు. నిజంగా నమ్ముతున్నారు మీరు? ఎస్, నమ్ముతున్నాను. ఎడ్యుకేషనే కదండి భవిష్యత్తుకి నాంది. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి ఊదర కొడుతున్నారు కొంతమంది. ఎడ్యుకేషన్ ముందుకెళ్తే అది డెవలప్మెంట్ కాదా? అవునండి, ఎడ్యుకేషన్ విద్య అనేది ఒక పెట్టుబడే కదా. అది ఆయన తర్వాత జాబ్ చేసుకుంటాడు, అది అవుతుంది. డెవలప్మెంట్ లేదంటే దేంట్లో డెవలప్మెంట్ లేదండి. ఒక ప్రైవేట్ సెగ్మెంట్లో 19 లక్షల పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయినాయి. ఆ విషయం ఎవరికైనా తెలుసా సామాన్యులకి? అంటే ఒక ప్రైవేట్ సెగ్మెంట్లో ఏపీలో జాబులు వచ్చినట్టే కదా ఏపీలో అయినాయి. కావాలంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోమనండి. 19 లక్షల పిఎఫ్ అకౌంట్లు అంటే ఇండైరెక్ట్గా ఒక 20 లక్షల ప్రైవేట్ జాబులు జనరేట్ అయినట్టు లెక్క. అవును, కొత్తగా ప్రైవేట్ జాబ్ వస్తేనే పిఎఫ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మరి డెవలప్మెంట్ అంటే అదే కదా, ఉద్యోగం కావాలి. డెవలప్మెంట్ అంటే రోడ్ వేసి అయితే డెవలప్మెంట్ కాదు కదా. జనాల తలసరి ఆదాయం పెరిగితే అది డెవలప్మెంట్. అది ఖచ్చితంగా పెరిగింది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకో విషయం అండి, ఇక్కడ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చీఫ్ అయ్యి నాకు ఓటేయండి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటుంది. ఆమె గురించి ఏమంటారు? నేను కాంగ్రెస్ పార్టీని నమ్మను సార్. ఎందుకు నమ్మరంటారు? అది రాష్ట్రాన్ని విడదీసింది అదే కదండి. ఏపీకి అయితే పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెసే. దాని మాట ఇప్పటికీ నమ్మం. నేను ఒక 2 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ 2 పేర్ల గురించి మీరేమనుకుంటున్నారో చెప్పాలి. మొదటి పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా హీరో అండి. నేను ఆయన అభిమానే. కానీ నేను కూడా అభిమానే, కానీ రాజకీయంగా ఏమంటారు? రాజకీయంగా అయితే అన్ని రకాల జెండాలు మాత్రం నాకు నచ్చలేదు సార్. సరే, రెండో పేరు వచ్చేసి లోకేష్ గారు. ఆయన ఇంకా మెచ్యూర్ అవ్వాలి. ఇంకా అవ్వలేదంటారా? కష్టం సార్. కష్టం అయ్యే ఛాన్స్ ఉందా? చూస్తున్నాం, మరి ఆయన ఇంకా మరి వెల్ మెచ్యూర్డ్ అవుతాడేమని కోరుకుంటున్నాం. అంతే. ఫైనల్గా అమలాపురంలో నెక్స్ట్ గెలవబోయేది ఎవరు? యశ్రూప్ గారే. మీ ఓటు ఎవరికి? వైసీపీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీ పేరేంది? నా పేరు గుత్తుల నాగేంద్ర అండి. నాగేంద్ర గారు ఇక్కడ అమలాపురం ఏనండి? అమలాపురం అండి. ఓకే, ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ టీడీపీ అంటే టీడీపీ కాదు కానీ కూటమి వైసీపీ పోరు మొదలైంది. ఈసారి అమలాపురంలో ఏంది పరిస్థితి? అమలాపురం పరిస్థితి అంటేనే టీడీపీకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటారు? అదే అమలాపురంలో కొంచెం చిన్న అల్లర్లు జరిగినాయండి. కేసుల విషయాల్లోనూ వాళ్ళని ఇరికించడాలు అవన్నీ కొన్ని అమాయకులను ఇరికించారండి. అమాయకుల్ని కేసు దాంట్లో లేని దూరంగా ఉన్న వాళ్ళని ఇరికించారంటే తప్ప దాని గురించి వ్యతిరేకంగా ఉందండి. మేమంతా వైసీపీ అండి ఫస్ట్ నుంచి, కానీ మార్పులు వచ్చిందండి. ఆ కేసుల వల్ల కొంచెం వ్యతిరేకత వచ్చింది. కొంచెం ఇబ్బంది పడ్డాను. 3 నెలల్లో రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో పెట్టించారు. మిమ్మల్ని కూడా పెట్టారు? మా అబ్బాయినండి. అయ్యో, 6 కుర్రోళ్ళని అలాగే అమ్మాయికి 6 కుర్రోళ్ళని తల్లి కూడా చనిపోయిందండి. ఒక ఆవిడకేమో పెళ్లి కూడా ఆగిపోయిందండి వాళ్ళ అబ్బాయిలు వెళ్ళిపోవడం వల్ల. ఓకే, సరే. గత 5 ఏళ్ల నుంచి వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ, మన విశ్వరూప్ గారు. ఎట్లా చేస్తున్నాడు? ఏంది, ఏమైనా డెవలప్మెంట్ ఉందా? డెవలప్మెంట్ అంటే మనం బాగానే ఉన్నాయండి. ఆయన చేసి బాగానే ఉన్నాయి. ఈ కేసుల గురించి వాటి గురించి ఈ కేసులు కొద్దిసేపు పక్కన పెడదాం. మీ ఎమోషన్ నాకు అర్థమైంది, మీరేం ఎమోషనల్ అవ్వకండి. కానీ కొద్దిసేపు కేసు పక్కన పెడితే మిగతా డెవలప్మెంట్ అనేది ఉన్నదా? బాగా చేస్తున్నాడా? బాగానే ఉన్నదండి. బాగానే ఉన్నదండి. సరే, మన స్టేట్ లెవెల్కి వద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా? ఆయన సీఎం అవుతారండి. ఆయన సీఎం అవుతారండి. మళ్ళీ ఆయన సీఎం. మీ సపోర్ట్ ఆయనకేనా? మా సపోర్ట్ అంటే మేము అమలాపురం మట్టికి టీడీపీ చేస్తున్నాం. అమలాపురం మట్టికి సరే, నేను ఒప్పుకున్నా మీరు టీడీపీకి ఓటేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఆయన అవ్వాలని ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు? ఆయన అవ్వాలండి, జగన్ గారు. ఎందుకట్లా ఇక్కడ మాత్రం ఓటేయరు కానీ ముఖ్యమంత్రి జగన్ గారు అవ్వాలి? ఎందుకంటే పనులన్నీ సచివాలయంలోనూ అక్కడక్కడ వర్క్లన్నీ తొందరగా స్పీడ్గా అవుతున్నాయండి. ఓకే, ఇప్పుడు షర్మిలమ్మ కూడా నాకు కూడా ఓటేయండి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏంది ఆ పరిస్థితి? ఆవిడకి ఇక్కడ ఛాన్స్ లేదండి. సరే, నేను ఒక 4 పేర్లు అడుగుతాను. ఆ 4 పేర్ల గురించి నువ్వేమనుకుంటావు? ఒక్క వాక్యంలో చెప్పు, ఎక్కువ వద్దు. ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఇంకా ఇప్పుడు చూడలేదు కదండి. ఈసారి నగ్గితే మీరు ఆయన ఎలా ఉంటాడో మనకి ఆయన పరిస్థితి తెలుసు కదండి, తెలియాలండి. నారా లోకేష్ గారు. ఆయన కూడా చూడాలి కదండి.
అంతేండి. ఆయన గురించి తెలుసు కదా, చంద్రబాబు గారి కొడుకు. తెలుసండి, చంద్రబాబు గారు అబ్బాయి తెలుసండి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఒక వాక్యం. ఆయన ఈసారి మారుతాడేమో అని చూస్తున్నామండి. ఈసారి సీఎంగానే అవుతే కొంచెం డెవలప్ అని చేస్తాడేమో అని ఇదివరకు మీద. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమంటారు? ఆయనది కూడా మంచి పాలన చేశాడండి. కానీ కొన్ని ఇబ్బంది, సచివాలయాలు అన్ని పనులు బాగా జరుగుతున్నాయండి, బాగా జరుగుతున్నాయండి. ఆయన పాలన బాగానే ఉంది, కానీ సచివాలయాలు వర్క్లు స్పీడ్గా అవుతున్నాయండి. మనకి ఏదన్నా గమ్మన ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చేది, అవి బోల్డ్ 15 రోజులు నెలసి తిరగవలసి వచ్చేది. అంతే అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మ మీ పేరేంటి? సాపే కృష్ణవేనండి. మీ పేరమ్మా? మెండ హిమబింద. ఓకే ఓకే, మీరు ఇక్కడ అమలాపురమేనా? అమలాపురం అండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. వైసీపీ మళ్ళీ ఇక్కడ కూటమి మధ్యలో ఒక పోరు మొదలైంది. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఇక్కడ ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే ఎట్లా చేసాడు ఆయన? చాలా బాగా చేశారండి. చాలామంది గతంలో ప్రభుత్వంలో ఇల్లు రానటువంటి వాళ్ళకి ఇల్లులు అనేది వచ్చినాయండి, ఇళ్ళ పట్టాలు అనేది వచ్చినాయి. అలాగే కొంతమందికి టిట్కో ప్లాట్లు అనేవి కూడా వచ్చినాయండి. ఇప్పుడంటే ప్రస్తుతానికి చాలా అతి తక్కువగా ఇల్లు లేని వాళ్ళు, స్థలాలు లేని వాళ్ళు కూడా అతి తక్కువగా ఉన్నారండి. ప్రభుత్వంలోనూ మంచి పథకాలు కూడా ఇలా అందించారండి మాకు. అలాగే అమ్మ ఒడి కూడా చాలా బాగా అందించారండి ప్రభుత్వంలోనూ. పెన్షన్లు ఏమైనా వస్తున్నాయి? పెన్షన్లు కూడా అప్పుడు 2000 వచ్చేదండి, ఇప్పుడు 3000కి పెంచారండి. చాలా ఇదిగా ఉందండి ప్రభుత్వం అయితే. ఇలాంటి ప్రభుత్వమే ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదండి. మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం ఈ ప్రభుత్వం వస్తుందంటారా? ఈ ప్రభుత్వమే వస్తుందండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా, ఈసారి ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి అంటున్నాడు. అవుతుంది అది? అదేం అవ్వదండి. ఎంత ఇదిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు విడుదల చేసినా కూడా సీఎం గారు చెప్పిందే చేస్తారండి, చేసిందే చెప్తారు, అదే జరుగుతుందండి. మహిళా భద్రత మీద ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు భద్రంగా ఉన్నారా? మహిళలు భద్రంగా ఉన్నారండి. దిశ అనేది కూడా చట్టం అనేది కూడా కొత్తగా తీసుకొచ్చారు మన జగన్ గారు. దానివల్ల కూడా చాలా మహిళల్ని కాపాడారు పోలీసులు. చాలా అద్భుతంగా జరుగుతుందండి ఇది అయితే మాత్రం. ఓకే, నేను ఒక 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని. మీకు 4 పేర్లకు సంబంధించి ఒక సెంటెన్స్ చెప్పండి, ఒక చిన్న వర్డ్లో మీరు చెప్పినా పర్లేదు. మొదటి పేరు వచ్చేసి నారా లోకేష్. నారా లోకేష్ గారి భవిష్యత్తు ఏంటి? ఆయనకి ఇంకా భవిష్యత్తే లేదండి. ఎందుకు అంత పెద్ద మాట అంటారు? లేదండి, అతనికి భవిష్యత్తు ఇంకెక్కడ ఉంటుందండి. అసలు 14 ఏళ్ళు సీఎంగా వాళ్ళు ఆన్ చేసి ఏమీ చేయలేదండి. ఈయనేం చేస్తారండి? ఈయన ఏం చేయలేరు. అంతేనండి. సరే, రెండో పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలో యాక్ట్ చేసుకోవడం తప్ప బయట ప్రపంచం ఏంటనేది తెలియదండి. ఆయన ఓన్లీ నటనకు మాత్రమే ఆయన ఇదండి. ఫ్యాన్స్ని బట్టి ఆయన రాజకీయంలో రావడం జరిగింది, అంతేగాని మామూలుగా రాజకీయంగా అయితే అతను ఏమీ చేయలేరండి. కాకపోతే నేను వామనుడిని తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. లేదండి, అతను ఏమనుకున్నా ఏమీ జరగదండి. ఏమీ సినిమా డైలాగ్ సినిమా డైలాగులు అండి. సినిమాలో యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నారు కదండి. ఒక నమస్కారం కూడా ఆయన సరిగ్గా పెట్టట్లేదు. సరే, ఓకే. మూడో పేరు వచ్చేసి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదండి. అతను దోచుకున్నదే ఎక్కువ. అతని ప్రభుత్వంలో దోచుకున్నదే ఆయన ఎక్కువ. పేదలకు ఇచ్చేది అనేది ఆకు పెట్టారు అంతే చేతిలో, ఆయన ఏమి ఇవ్వలేదండి. ఇందాక మీరు అన్నారు కదా టిట్కో ఇల్లు అని, మరి అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదా? అప్పుడు ఆ హయాంలో రాలేదు కదండి ఎవరికి. ఆయన పూర్తి చేయలేదంట. పూర్తి చేయలేదండి, మన జగనన్న పాలనలో పూర్తి చేశారండి అది. నాలుగో పేరు, చివరి పేరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే పేదలకి మేలుకరమైన విషయాలే చేస్తారండి ఆయన. ఇప్పుడు మేనిఫెస్టో కొత్తది ఎట్లుంది, నచ్చిందా మీకు? మేనిఫెస్టో బాగుందండి. ఆయన చేయగలిగింది చెప్పారు, ఆయన ఇస్తారండి. ఆయన ఏది తీసుకొచ్చినా మేనిఫెస్టో అది కంపల్సరీ అమలు పరుస్తారండి. టీడీపీ మేనిఫెస్టో చేయలేరంటారా? చేయలేరండి, వాళ్ళు మాటల వరకే చెప్తారు కానీ అవి ఏమీ అభివృద్ధి పరచలేరండి. వాళ్ళు జన్మభూములు పెట్టారండి, ఏం సాధించారండి? ఏమీ సాధించలేదు. ఇప్పుడు సచివాలయాల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు కదండి. మీరు సచివాలయాలు అన్నారు కాబట్టి చెప్తున్నా, వాలంటరీ వ్యవస్థ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎవరు లేనప్పుడు పోయి ఆడవాళ్ళకి తలుపులు కొడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఆడవాళ్ళని అసలు కిడ్నాప్ చేస్తున్నారు అని వాలంటరీ వ్యవస్థ అన్నాడు. ఇప్పుడేమో అదే వాలంటరీ వ్యవస్థకి 10,000 జీతం వస్తాము, మంచి వ్యవస్థ అంటున్నారు. ఎందుకు అట్లా మాట మారుస్తున్నారు? అదేండి, మరి మాట మార్చడం అంటే ఇప్పుడు వాలంటీర్ల ద్వారా కూడా ఈయన ఏదైనా బెనిఫిట్ వస్తుందేమో అనేసి ఇచ్చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు అయితే. వాలంటీర్లు అయితే మాత్రం ఇంటింటికి వెళ్ళి సేవలు అందిస్తున్నారండి. వాళ్ళ
వాళ్ళు చేయవలసిందంతా చేస్తున్నారండి. సచివాలయాల ద్వారా మేము ఎప్పుడైనా ఏదైనా చేయించుకోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేదండి. ఇప్పుడు ఆ పని లేదండి. నేరుగా వాలంటీర్ వచ్చి ఏ సర్టిఫికేట్ అయినా వాలంటీరే చేస్తుందండి. పోయిన నెల వాలంటీర్లను ఆపేశారు పెన్షన్ లేకుండా. పాపం ముసలోళ్ళు పోయి ఎండలలో కొంతమంది చచ్చిపోయారు. ఈ నెల ఏమో సేమ్ అదే బ్యాంకులు వేసారు, బ్యాంకులలో పోయి లైన్లో నిలబడ్డారు. ముసలోళ్ళు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకని ఈ కుట్ర ఎవరు చేశారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు పెట్టారు కదండి. ఈ కేసు పెట్టి వాలంటీర్ వ్యవస్థని ఆపేయాలని చూసిందే వాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లకు 10,000 ఇస్తానంటే ఎలా నమ్ముతారండి? ఎలా ఓటేస్తారండి వాలంటీర్లు? వాలంటీర్ నిజంగా నమ్మట్లేదా? 10,000కి ఆశ పుట్టట్లేదా వాళ్ళకి? పుట్టట్లేదండి. జగనన్న వస్తేనే చాలు అనుకుంటున్నారండి. వాళ్ళు ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మాకు జగనన్న ప్రభుత్వమే కావాలనుకుంటున్నారండి. ఓకే, ఫైనల్గా షర్మిల గారి గురించి, మీరు ఒక మహిళ, ఆమె నేను కూడా ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ చీఫ్ని నాకు ఓటేయండి అంటున్నది. ఇక్కడ షర్మిల గారు క్యాండిడేట్ కూడా ఉన్నారు. అయితే ఈసారి షర్మిల గారికి ఓటేసే అవకాశం లేదా ప్రజలు? లేదండి. సొంత అన్నయ్యనే వదిలేసి సొంతంగా పార్టీ పెట్టిన ఆవిడకి ఓటేస్తే మమ్మల్ని ఏం చేస్తుందండి? నట్టెట్లో ముంచేసి వెళ్ళిపోతుంది. ఆవిడకి ఓటేసే ప్రసక్తే లేదండి. అసలు తెలంగాణ వదిలిపెట్టి ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అదండి, జగనన్న గారిని బ్యాట్ చేయడానికనేసి వచ్చిందండి ఆవిడ. అంతేనండి. ఫైనల్ ప్రశ్న, ఈసారి మీ ఓటు ఎవరికి? నా ఓటు జగన్ గారికేనండి, వైసీపీకేనండి. థ్యాంక్ యూ అమ్మా.